ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భువి రియల్ టెక్ గురించి విన్న తర్వాత ఐ వాజ్ అమేజ్డ్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కూడా ఉంటాయా, అంటే ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అని. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎస్పెషల్లీ ఈ ఫ్లాట్స్కి సంబంధించినంత వరకు చాలా మందికి ఎమోషనల్లీ కనెక్టెడ్. వాళ్ళ పిల్లల పెళ్లి కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో ఫేస్ చేసే సమస్యలకి టెక్నాలజీ ద్వారా సొల్యూషన్ ఇచ్చి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ చేయడమే భువి ఒక లక్ష్యం. సమస్యలు ఎలా ఫేస్ చేస్తారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? అమ్మేటప్పుడు మనకు దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. కాకపోతే ఈ మధ్యలో మనం ఏం చేస్తే మన ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ కాగలం, లేకపోతే రేపు దాన్ని ఫ్యూచర్లో దాంట్లో ఎదురయ్యే సమస్యలకు సొల్యూషనే భువి రియల్ టెక్ మేము చేస్తున్నాం. ఏదైనా మనం ఒక ల్యాండ్ కొంటే అది కబ్జా అయిపోతుందేమో, ఎవరైనా ఆక్రమించుకుంటారేమో, అసలు మన ల్యాండ్ ఎక్కడుంది ఏంటి, దానికి ప్లాటింగ్ సిస్టమ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఒకసారి కొనేసి వదిలేస్తారు. మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో మనం ఇప్పుడు జాబ్లో ఉన్నాం, ఇక్కడ సైట్ కొన్నాం, జాబ్ ద్వారా బెంగళూరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేకపోతే యూఎస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇక్కడ ప్రాపర్టీ పరిస్థితి ఏంటి, ఇక్కడ ప్రాపర్టీ ఎవరు చూసుకుంటారు అనే క్వశ్చన్ మార్క్స్ తోటి చాలా మంది ఇన్వెస్ట్మెంటే చేయకుండా ఆగుతారు. మనం ఒక లేఅవుట్లో తీసుకున్నాం, ఆ లేఅవుట్ తర్వాత కొన్నిసార్లు బౌండరీ స్టోన్స్ పోవచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు అక్కడ. మనం వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ కాల్డ్ జియో ఫెన్సింగ్ అండ్ జియో ట్యాగింగ్. సో జియో ట్యాగింగ్ అండ్ జియో ఫెన్సింగ్లో మనం ఏం చేస్తామంటే, మనం ఇనీషియల్గా ఆ సైట్ మనం చూసి దాన్ని హై టెక్ ఎక్విప్మెంట్ డీజీపీఎస్ అని అంటాం. డీజీపీఎస్ ద్వారా దాన్ని సమగ్రంగా సర్వే చేసి ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ మనం తీస్తాం. టెక్నాలజీ అండ్ ఐడియాలజీ ఎవ్రీథింగ్ నైస్. మీరు యూస్ చేసిన టెక్నాలజీ కూడా వెరీ అడ్వాన్స్డ్. అయితే చాలామంది ఏం ఆలోచిస్తారంటే, అంత అవసరమా, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అవసరమా అన్న వాళ్ళకి ఎటువంటి నష్టాలు వస్తాయి? మన సైట్ ఉంది, మనం దాన్ని చూసుకోలేదు. సపోజ్ కొన్నిసార్లు అది ఏదైనా వేరే వాళ్ళని ఆక్యుపై చేశారు, లేకపోతే దున్నడమో వేరేదేదో చేశారు. నా దాన్ని మళ్ళీ మనం రీక్లెయిమ్ చేసుకోవాలంటే దాని కంప్లీట్ లీగల్ ప్రాసెస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. మన తెలంగాణలోనే కొన్ని లక్షల కేసులు ఓన్లీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ మీద ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ అండి. తను చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కో-ఫౌండర్ అండ్ CEO ఆఫ్ భువి రియల్ టెక్. తనే మిస్టర్ వెంకట కిషోర్ గారు. నమస్కారం కిషోర్ గారు, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భువి రియల్ టెక్ గురించి విన్న తర్వాత ఐ వాజ్ అమేజ్డ్ అనమాట. అంటే ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కూడా ఉంటాయా, అంటే ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అని. సో మీ వర్డ్స్లోనే చెప్పండి, అసలు వాట్ ఈజ్ భువి రియల్ టెక్? భువి రియల్ టెక్ అనేది ఇట్స్ అ టెక్నాలజీ కంపెనీ దట్ వీ డెవలప్డ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ అండి. సో రియల్ ఎస్టేట్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి మనకి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం చేసేది, ప్రతి ఒక్కళ్ళు వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. స్టాక్ మార్కెట్స్ కానీ, గోల్డ్ ఆర్ వీటన్నిటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నింటిలో కల్లా ప్రతి ఒక్కళ్ళు లాంగ్ టర్మ్కి సక్సెస్ఫుల్గా వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే చూస్ చేసుకునే సెక్టర్ రియల్ ఎస్టేట్ సెక్టర్. రియల్ ఎస్టేట్ సెక్టర్లో కూడా వన్స్ అగైన్ చాలా సెగ్మెంట్లు ఉంటాయి మనకి. ఇల్లు తీసుకోవచ్చు, అపార్ట్మెంట్ తీసుకోవచ్చు, విల్లాస్ తీసుకోవచ్చు, వీటన్నింటిలో కమర్షియల్ స్పేసెస్ తీసుకోవచ్చు. వీటన్నింటిలో కల్లా లాంగ్ టర్మ్లో మనకు ఎక్కువ అప్రిసియేషన్ ఇచ్చేది అని అంటే ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టండి అని అంటారు. ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ అనండి, విల్లా ప్లాట్స్ అనండి, ఫార్మ్ ల్యాండ్స్ అండి, ఎనీ ఓపెన్ ల్యాండ్స్ మనం ఇన్వెస్ట్ చేసేది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎస్పెషల్లీ ఈ ఫ్లాట్స్కి సంబంధించినంత వరకు చాలా మందికి ఎమోషనల్లీ కనెక్టెడ్. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ అనండి, ఒకళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లి కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ చదువుల కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు, రిటైర్మెంట్ హోమ్స్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ ఆబ్జెక్ట్స్ కోసం ఇన్వెస్ట్ చేసేది రియల్ ఎస్టేట్. సో ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ లైఫ్ని ఫ్యూచర్లో లీడ్ చేయాలి అనడానికి. అబ్సల్యూట్లీ. సో ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం ఎంచుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్టర్స్ అంతా ఇక్కడికి రావాలి అని అంటే దానికి ఉండే సాధక బాధకాలన్నింటినీ వాళ్ళు దీంట్లో ఫేస్ చేసే సమస్యలకి టెక్నాలజీ ద్వారా సొల్యూషన్ ఇచ్చి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ చేయడమే భువి ఒక లక్ష్యం. సో ఈ ఆబ్జెక్టివ్ తోటి స్టార్ట్ అయిందే భువి రియల్ టెక్. అంతకుముందు మేము మా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళం, మేమంతా ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇన్వెస్ట్మెంట్లు చేసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసిన సమస్యలన్నింటినీ మనకు తెలుసుకొని దానికి టెక్నికల్గా ఏ విధంగా మనం సొల్యూషన్ ఇవ్వగలం, తద్వారా వాళ్ళు అనుకున్న ఫైనాన్షియల్ ఆబ్జెక్ట్స్ని అచీవ్ చేయడంలో మనం ఎలా హెల్ప్ చేయగలం అననే ఒక ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా పెట్టుబడులు భారీగా రావడానికి అవకాశాలు ఎలా పెంచాలనే ఉద్దేశంతో భువి రియల్ టెక్ అనే వెంచర్ని స్టార్ట్ చేశాం.